హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్నపిల్లల కోసం హోమ్ మేడ్ సెరిలాక్ ఎలా చేయాలో చూద్దాము. అంటే ఉగ్గు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక కళాయి తీసుకుని దాంట్లో కాసిని రైస్ వేయాలి. రైస్ వేసి దాన్ని లో ఫ్లేమ్లో రోస్ట్ చేయాలి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. మీకు కావాలి అని అనుకుంటే వైట్ రైస్ అయినా పర్లేదు. ఇలా ఈ బ్రౌన్ రైస్ని ఒక 5 to 6 minutes లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తే మంచి అరోమా వస్తుంది. ఈ ఉగ్గుకు కావాల్సిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. లేదంటే అవి సరిగా రోస్ట్ అవ్వవు, సరైన టేస్ట్ కూడా ఉండదు, పిల్లలు సరిగా తినకపోవచ్చు. అందుకని లో ఫ్లేమ్లో మనం మంచిగా వేయించుకుంటే పిల్లలు మంచిగా తింటారు. ఈ ఉగ్గు కోసము మనం రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. మిగతా పప్పు దినుసులు అన్నీ కొంచెం తక్కువలో తీసుకోవాలి. ఇలా నేను నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుతున్నాను. అంటే దీనికోసం ఇదే వాడాలి, ఈ ఫుడ్ ఐటమే పెట్టాలి అని ఏది ఉండదు. మన పిల్లలకి ఏ ఇంగ్రీడియంట్ అనేది పడుతుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అవి వాడవచ్చు. ఈ ఉగ్గు అనేది పిల్లలకి మనం 7th month నుంచి స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది 6th monthలో కూడా స్టార్ట్ చేస్తారు. అంటే పిల్లలు 6th month నుంచి అయితే కొంచెం ఫుడ్కి అలవాటు పడుతూ ఉంటారు అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. నేనైతే దీంట్లో బియ్యము, కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, డ్రై ఫ్రూట్స్ కొన్ని యాడ్ చేశాను. కొంతమందికి డ్రై ఫ్రూట్స్ పడవు పిల్లలకి, వాల్నట్ ఎక్కువగా పడదు కొంతమంది పిల్లలకి. అది చూసుకొని వేసుకుంటే బెటర్ ఉంటుంది. మన పిల్లలకి ఈ ఫుడ్ పెట్టడం వల్ల ఒక రోజుకు కావాల్సిన ప్రోటీన్ మొత్తం ఈ యొక్క ఫుడ్లోనే ఉంటుంది. ప్రతిదీ పల్లీలు ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తాయి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి. కొంతమంది అనుకుంటారు ఓన్లీ నాన్ వెజ్లోనే కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి, అవి మాత్రమే తింటే అది పిల్లలకి బాగుంటుంది అది ఇది అని చెప్పేసి. అలా ఏముండదు. ఇట్లాంటి అన్ని రకాల పప్పులు తినిపించినా వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ వస్తాయి. పూల్ మక్కన ఇది ఇప్పుడు ఏ స్టోర్లో అయినా మనకి ఈజీగా దొరుకుతుంది. ఇది కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి అది. మా పాపకి ఇప్పుడు 20 months. ఒక రోజుకి ఏదైనా ఒకటి అయితే ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో ఈ ఫుడ్ పెడతాను నేను. 15th month వరకు కూడా 2 times పెట్టేది డేకి. కానీ ఇప్పుడు కొంచెం ఫుడ్ అనేది కూడా మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నామో ఆ ఫుడ్ కూడా తనకు అలవాటు అవ్వాలి అని చెప్పేసి ఒకసారి పెడుతున్నాం. ఈ బాదం అనేది బాడీకి చాలా మంచిది. అండ్ దీన్ని రోజు నైట్ నానబెట్టుకొని 4 or 5 అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవద్దు. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తింటే హెల్త్కి మంచిది. ఇది పిల్లలకి రోజు తినిపించడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం అనేది అంత తొందరగా రాదు. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ వాల్నట్ పిల్లల బ్రెయిన్ ఎదుగుదలకు చాలా యూస్ అవుతుంది. పిల్లల కోసం ఏదైనా జ్యూస్ చేసి ఇచ్చినప్పుడు దాంట్లో ఖచ్చితంగా బాదాము, జీడిపప్పు, కొంచెం వాల్నట్ కొంచెం అయినా అట్లా అదొక రెండు అయినా వేసి జ్యూస్ చేసి ఇస్తాను. ఎందుకు అలా అంటే వాళ్ళు మామూలుగా ఇచ్చి ఇది తినండ్రా బాబు అంటే వాళ్ళు తినరు. నేనేంటి అంటే పెసర్లు, మినుములు కూడా అన్ని గుండ్లే తీసుకున్నాను. పొట్టుతో ఉంటేనే కొంచెం ప్రోటీన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇలా అన్ని పొట్టుతో తీసుకోవడం వల్ల. అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఉగ్గు తయారు చేయాలి అని అంటే అందులో బియ్యము, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు ఈ 3తోనే ఉగ్గు తయారు చేసేవాళ్ళు. ఈ డ్రై ఫ్రూట్స్, పీనట్స్ ఇవన్నీ యాడ్ చేసేవాళ్ళు కాదు. మా అమ్మ వాళ్ళకి అప్పుడు ఇవన్నీ తెలీదు. అండ్ ఇవన్నీ స్లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని అన్నీ ఒక 1 or 2 hours అట్లా పక్కన పెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అంటే తడిగా లేని బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇది ఎన్ని రోజులైనా పాడవ్వకుండా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఈ ఉగ్గు రెడీ చేసుకున్న పౌడర్ దాంట్లో ఒక 2 or 3 tablespoons వేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకొని పిల్లలకి తినిపించడమే. ఇంతే, మనకి ఎంతో హెల్దీ అయిన ఉగ్గు రెడీ. థ్యాంక్ యూ. బాయ్.